ఈ లోపల లోకేష్ బాబు గారు ఏం చేస్తారు? సార్ అప్పుడు దీపక్ రెడ్డి, ఇప్పుడు కులుకుపూడి నారాయణ వర్మ, వేమిరెడ్డి, టీడీపీలో అసలు ఏం జరుగుతుంది? ఇది జరుగుతున్న ప్రచారం మీరు చూశారు కదా. దీపక్ రెడ్డి ఇప్పుడు కొలికపూడి తిరువూరు శాసనసభ్యుడు, అది కూడా చివరి నిమిషంలో వెళ్ళారు. ఆయనే చెప్తున్నారు తిరువూరు రాజకీయాల్లో నేనే జూనియర్ మోస్ట్ అని. జూనియర్ మోస్ట్ అయినప్పటికీ కూడా అనుకున్న చెప్పడము, కాస్త వివాదాలు, గట్టిగా నిలబడడం, ఇలాంటి వాటిలో ఆయన ఏమీ లేదు. ఆయన మొన్న మాట్లాడుతూ ఆ వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎంపీతో ఉన్నాడు, పార్టీ పదవులకు డబ్బులు వసూలు చేశాడు అని ఈ వీడియో ప్రత్యర్థులు కదా ఇట్లాంటివి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తర్వాత కాబట్టి మీరు అందరూ సిద్ధం అవ్వండి, మనం అందరం పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు దృష్టికి తెచ్చి దీన్ని చక్కదిద్దాలని. ఈ మాట వినగానే మనకు దీపక్ రెడ్డి గుర్తొస్తాడు. దీపక్ రెడ్డి ఇలాగ మనలాగా ఆయన ఛానల్లో కూర్చొని చాలా స్వయంగా అసలు పార్టీ పదవికి, ఈ పదవికి అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి వీటి మీద ఫైట్ చేద్దామనిపిస్తుంది. పార్టీ పదవుల కోసం డబ్బులు తీసుకుంటున్నారు, వేరే వాటి కోసం డబ్బులు తీసుకుంటున్నారు, అదేది అంటే వేరే విషయం. పార్టీ పదవుల కోసం డబ్బులు తీసుకోవటము, డబ్బులు ఇవ్వటము ఎప్పుడు జరుగుతుంది? డబ్బులు ఎవరైనా ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏదైనా ప్రయోజనం జరిగితేనే కదా డబ్బులు ఇస్తారు. ఇదే మాట ఒక 3-4 నెలల తర్వాత కూడా మళ్ళీ ఆ పార్టీలో ఒక ప్రతినిధి, అధికార ప్రతినిధి, అప్పుడైతే అధికారికంగా ఎమ్మెల్యే నుంచే ఇది వస్తూ ఉందంటే, పైగా ఇది ఎమ్మెల్యే ఎంపీ క్లాస్ లాగా కూడా వస్తూ ఉంది అంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీలో ఒక తీవ్రమైన అంతర్గత సమస్య. దీనికి మీరు ఇంకా కొన్ని కలపాలి. వర్మ ఇష్యూ మనం ఆ రోజు మాట్లాడాం. ఆ సాయంత్రానికి బాబు నారాయణ గారు జాగ్రత్తపడి విశాఖపట్నం వెళ్ళి వర్మను కూడా పిలిపించుకొని, నేను జీరో అవుతారు, వర్మ జీరో అవుతారని లేదు, తగాదాలు జీరో చేశానని నేను చెప్పానన్నాడు. తగాదాలు జీరో చేయడం అన్నా అది రెండింటికి అర్థం ఒకటే, కుడి చేయి కాదురా పుడి చేయి అన్నట్టుగా. ఏంటి అక్కడ తగాదాల వివాదము, సమస్య ఎవరితో ఉంది? ఆ సమస్యను జీరో చేయడం అంటే ఆ మాట్లాడాయని మాట్లాడకుండా చేసామనే కదా దాని అర్థం. అక్కడికి ఆయన వర్మ పార్టీతో ఉండాలనుకుంటారు కాబట్టి నేను చంద్రబాబుకు సైనికుడు అన్నీ ఎప్పుడంటే అప్పుడు దాని ప్రకారమే ఉంటాను, ఇవన్నిటికీ నేనేం లోన్ అవను అన్నారు. నారాయణ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగుతూ ఉండటం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. కానీ నారాయణ వివరణ ఎక్కడిచ్చాడు? మనకు ఒక కథ ఉంది. కుర్రాడు మంచోడే కానీ ఒక సిగరెట్ తాగే అలవాటు ఉంది, సిగరెట్ కూడా ఎప్పుడు తాగడు, ఆ మందు వేసుకున్నప్పుడు ఏదో అవుతాడు. ఇట్లా నారాయణ ఆ మాట ఎక్కడన్నాడు? నెల్లూరు జిల్లాలో తగాదాలను సర్దుబాటు చేసే సమయంలో అన్నాడు. నెల్లూరు జిల్లాలో తగాదాలను సర్దుబాటు చేసే సమయంలో లేదు ఇట్లాంటివి మేము సహించము, నేను ఇన్ఛార్జిగా ఉన్న తూర్పు ఇది ఇక్కడ వస్తే నేను సర్దుబాటు చేశాను, జీరో చేశాను అన్న. నెల్లూరులో అయితే జీరో చేయలేకపోతున్నారు. నెల్లూరులో జీరో చేయలేకపోతే ఆఖరికి చంద్రబాబు నాయుడే ఆ వేమిరెడ్డి, పట్టాభిరెడ్డి, ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పిలిపించి రేషన్ మాఫియా అన్నది నెల్లూరులో పెద్ద సమస్యగా మారింది. ఈ రేషన్ మాఫియాకు తెలుగుదేశంలో కొంత ఒక వర్గానికి సంబంధం ఉందని చెప్పి జనసేన వాళ్ళు భావిస్తున్నారు, తెలుగుదేశంలో కూడా ఉంది ఈ అసంతృప్తి. దీని మధ్యలో చంద్రబాబు పిలిచి మాట్లాడించటం, వీళ్ళలో ఒకరు నారాయణగా అంటారు. ఇది అక్కడ ఇది మీడియాలో స్థానికంగా చాలా నడుస్తున్నది. వీళ్ళల్లో ఒకరు అక్కడ చాలా ప్రసిద్ధమైన ఒక పత్రికా కార్యాలయానికి వెళ్ళి ఏదో హెచ్చరించారని అది కూడా ఒకటి మీడియాలో చాలా వచ్చాయి ఇవన్నీ. సో నెల్లూరులో అంతకుముందు జరుగుతున్నది ఒకటైతే జనసేనలో కూడా ఇది ఒకటి వచ్చింది. జనసేనలో వాస్తవంగా పవన్ కళ్యాణ్కు బాగా విశ్వాసంగా ఉండి ఒక స్థాయిలో పనిచేస్తున్నదేమో ఆ వేములపాటి అజయ్, ఆయనకు పదవి ఇచ్చారు. ఆయన ఫాలోయర్స్ కొంతమంది ముఖ్య పాత్ర వహిస్తున్నారని దాని మీద కుదరగా యువతలి వాళ్ళు. సో ఇట్లా వేమిరెడ్డి అఫైర్, వేమిరెడ్డి వర్సెస్ అదర్స్ అన్నది నెల్లూరు జిల్లాలో. ఇంకా మనం అనంతపురం జిల్లాలో అవి ఎడతెగని అంశాలుగా ఉన్నాయి. ఈరోజు కూడా తాడిపత్రిలో ఏదో జరుగుతూ ఉంది. కాబట్టి తెలుగుదేశంలో ఈ అంతర్గత అంశాలను సర్దుబాటు చేసి ఒక కొలిక్కి తేవటం, అన్నింటినీ మించి పదవులు అమ్ముకుంటున్నారు అని పార్టీ అధికార ప్రతినిధులు, ప్రజాప్రతినిధులే చెప్తున్న ఈ పరిస్థితికి మరి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఎవరిని అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ అనో వేరే మీడియానో వేరే కల్పననో చెప్పడానికి ఏం లేదు. ఆధారాలు వాళ్ళని పిలిచి ఇప్పుడు ఉదాహరణకు దీపక్ రెడ్డిని అప్పుడు పిలిచి సర్ది చెప్పడం ఇట్లాంటివన్నీ జరిగాయి. మరి ఒకటి నిజమండి, అంతర్గత పరిస్థితులు బాగాలేకపోతే ఏ పార్టీ అయినా బయట
ఇంట గెలిచి అన్నట్టుగా అంతర్గత పరిస్థితి చక్కదిద్దుకోవడం మొదటిది అవుతుంది. సరే కులం చిచ్చుకు కారణం ఎవరు? అలసత్వంతోనే అన్నది.